ఫిబ్రవరి నెలాఖరులోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలకు మరమ్మతులు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. గత పాలకులు చేసిన పాపాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 27,000 కిలోమీటర్ల రహదారిని గుర్తించి మరమ్మతులు చేస్తామన్నారు. ముఖ్యంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈరోజు రోడ్ల పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కిపోవడము, గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క ఆర్ఎండ్బికి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద. అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా 27,000 కిలోమీటర్లన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాము. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని.